హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో ఇంకో డిఐవై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ తులసి కోటకు పెయింట్ వేసి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఇంకా ఈ పెయింట్ అక్కడక్కడ వెళ్ళిపోవడంతో అమ్మ దీన్ని పెయింట్ చేయమన్నారు. సో ఎలా వస్తుందో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ అయితే నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. క్యాండిల్స్ పెట్టడం వల్ల ఇలా అయిపోయిందని చెప్పేసి నైఫ్ తీసుకొని దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకా వాటర్తో అయితే నేను ఇలా క్లీన్ చేసేసుకున్నాను తులసి కోటని మొత్తం. ఎక్కడైతే కుంకుమ పసుపు ఇలా మట్టి ఉంటుందో అది నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక క్లాత్తో అయితే నీట్గా తుడిచేసుకున్నా. సో పెయింట్ వేయడానికి బాగుంటుందని చెప్పి నేను ఇంటికి వేసి మిగిలిన పెయింట్స్తోనే పెయింట్ చేద్దామని అనుకున్నా. సో దీనికి ఎల్లో కలర్ బాగుంటుందని చెప్పి మొత్తం ఫస్ట్ తులసి కోటకైతే ఎల్లో కలర్ వేసేసాను. నాకు ఇలాంటి డిఐవైస్ చేయడం చాలా ఇష్టం. అవి పర్ఫెక్ట్గా వచ్చినా రాకపోయినా ట్రై చేస్తా. సో కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పి తులసి కోటకు మొత్తం ఎల్లో కలర్ వేసి కింద బ్లూ అయితే బాగుంటుందని చెప్పేసి కింద బ్లూ కలర్ వేసుకున్నాను. ఇంకా లక్ష్మీ అమ్మవారికి అయితే గ్రీన్ కలర్ బాగుంటుందని చెప్పేసి గ్రీన్ కలర్ వేసాను. లక్ష్మీ అమ్మవారు కూర్చున్న లోటస్కి అయితే పింక్ కలర్ వేసాను. అదైతే బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ పెయింట్ వేయడం నాకు కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంది. ఎందుకంటే చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని నీట్గా పెయింట్ చేద్దాం అనుకున్నా. ఇంకా అమ్మవారికి ఉన్న ఆభరణాలన్నీ గోల్డ్ కలర్తో అయితే ఇలా పెయింట్ చేసా. సో అవైతే మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అమ్మవారికి ఉన్న ఆభరణాల పైన చిన్న చిన్న డీటెయిల్స్ అయితే పింక్ కలర్తో హైలైట్ చేసా మంచిగా కనిపిస్తుంది అని చెప్పి. అన్ని బృందావనాలకైతే కృష్ణుడు అయితే ఉంటాడు. సో నేను కృష్ణుడికి బ్లూ కలర్ వేసి ఆవుకైతే వైట్ కలర్ వేసాను. ఇంకా కృష్ణుడికి కూడా సేమ్ లక్ష్మీ అమ్మవారి లాగే చిన్న చిన్న డీటెయిల్స్ అయితే గోల్డ్ తో హైలైట్ చేశాను. ఈ పెయింట్ అంతా డ్రై అవ్వడానికి ఇంకా ఆల్మోస్ట్ 1 day పట్టింది. అది మొత్తం డ్రై అయిపోయాక చూస్తే ఇలా బ్లూ ప్లెయిన్ గా ఉండడం నాకు అంత నచ్చలేదు. సో దాని మీద నేను ఇలా పేపర్ తో డిజైన్ కట్ చేసుకొని 4 sides కూడా డిజైన్ వేసేసాను. ఇది వేసాకే నాకు బృందావనం నిండుగా అనిపించింది. అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా అలా పేపర్ కట్ చేసుకున్నది వేసాక ఎక్కడెక్కడైతే పెయింట్ సరిగ్గా లేదు ఇలా బ్రష్తో అడ్జస్ట్ చేసుకున్నాను. నాకు ఈ బృందావనం మొత్తం పెయింట్ చేయడానికి ఆల్మోస్ట్ 4 to 5 years అయితే పట్టింది. మా వదిన కూడా ఇక్కడ హెల్ప్ చేశారు నాకు. పెయింట్స్ ఇంకా కొంచెం మిగిలాయని చెప్పేసి గడప ఇలా ప్లెయిన్గా ఉంటే దాని మీద కూడా పెయింట్ చేసేసాను. ఇంకా పెయింటింగ్ మొత్తం అయిపోయాక మా బృందావనం అయితే ఇలా ఉంది. నాకైతే ఫైనల్ లుక్ చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా పెయింటింగ్ మొత్తం అయిపోయాక నేను బృందావనంకి అయితే పూజ చేసేసాను. మీకు ఈ డిఐవై ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.